హాయ్ అండి. లాస్ట్ క్లాస్లో మనం సి లాంగ్వేజ్ టాపిక్స్లో పాయింటర్స్ గురించి చూసాం. పాయింటర్స్ బేసిక్స్, అలాగే పాయింటర్ డిక్లరేషన్ ఎలాగా, పాయింటర్ ఇనిషియలైజేషన్ ఎలాగా, పాయింటర్ టైప్స్ చూసారు, పాయింటర్ విత్ ఫంక్షన్స్ చూసారు. లాస్ట్ వీడియోలో రీసెంట్గా అరే ఆఫ్ పాయింటర్స్. సో పాయింటర్ యూజింగ్ విత్ అరేస్ ఎలా ఇనిషియలైజ్ చేస్తాం, అసలు పాయింట్ అరే అంటే ఏమిటి, పాయింటర్ అంటే ఏమిటి, అరేలో ఎలా డిక్లేర్ చేస్తాం వేరియబుల్స్ని, అలాగే పాయింటర్స్ ఎలాగా మనం తీసుకుంటాం, ఎలిమెంట్స్ అరేస్లో ఎలిమెంట్స్ ఎలా పాస్ చేస్తాం, అడ్రస్లు ఎలా తీసుకుంటాం, అసలు బేస్ అడ్రస్ అంటే ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, అలాగే పాయింటర్ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తాం. సో విత్ ప్రోగ్రామ్స్ ద్వారా అరే ఆఫ్ పాయింటర్ ప్రోగ్రామ్ ద్వారా అంతా చూసామండి. ఈ క్లాస్లో మనం స్ట్రక్చర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ స్ట్రక్చర్స్ అండి. సో స్ట్రక్చర్స్, సో ఈ స్ట్రక్చర్స్ అనేది మనకి పాయింటర్ కాన్సెప్ట్స్లో చాలా యూస్ఫుల్. అంటే పాయింటర్ విత్ స్ట్రక్చర్స్ అనేది నెక్స్ట్ మనం చూడబోతున్నాం. దాని ముందు స్ట్రక్చర్ అంటే ఏంటి అనేది బేసిక్గా మనం తెలుసుకుంటే బెటర్. సో మీకు ఆల్రెడీ అరే తెలుసు. అరే అంటే ఏంటి, లాస్ట్లో మీరు ఏం చూసి అరే ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చూసారు. ఇక్కడ స్ట్రక్చర్ అంటే స్ట్రక్చర్ ఇస్ ఏ it is a collection of non-homogeneous kind of data elements. Others data type of variables అనుకోవచ్చు. It is a collection of non-homogeneous kind of data elements or else data type of వేరియబుల్స్ అని కూడా మీరు చెప్పుకోవచ్చు. అంటే ఏంటి, నాన్ హోమోజీనియస్ అంటే ఏమిటి, డిస్సిమిలర్ అంటే ఒకే రకమైనటువంటి ఎలిమెంట్స్, డేటా ఎలిమెంట్స్ తీసుకోమన్నమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్ ఎలిమెంట్స్ తీసుకుంటాం. అంటే మీకు అరేలో అయితే సిమిలర్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాం. అంటే ఏంటి, హోమోజీనియస్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్, ఒకే టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకోవాలి అరేలో. కానీ స్ట్రక్చర్ జస్ట్ ఆపోజిట్ టు దట్. ఇట్ టేక్స్ ఏ నాన్ హోమోజీనియస్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్, లేకపోతే డిస్సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్. అంటే ఏమిటి, సపోజ్ స్టూడెంట్ నేమ్స్ తీసుకోవాలి, స్టూడెంట్ నేమ్స్ అండ్ స్టూడెంట్ ఏజ్ అండ్ స్టూడెంట్ మార్క్స్. సో ఇక్కడ గమనిస్తే కనుక నేను ఇవి స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకుంటున్నాను. అంటే స్టూడెంట్ నేమ్స్ తీసుకుంటున్నాను, స్టూడెంట్ ఏజ్ తీసుకుంటున్నాను, స్టూడెంట్ మార్క్స్ కూడా తీసుకుంటున్నాను. ఇదంతా కలిపి ఒక స్ట్రక్చర్ కింద తీసుకుంటూ ఉంటాను. అంటే ఒక పేరు ఇచ్చేస్తాను. ఈ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్కి, ఈ డేటా టైప్ ఎలిమెంట్స్ పేరు ఇస్తాను. ఇక్కడ నాన్ హోమోజీనియస్ డిస్సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్. ఎస్ నేమ్ అనేది క్యార్లో తీసుకుంటారు మీరు, ఎస్ ఏజ్ అనేది ఇంట్లో తీసుకుంటారు, ఎస్ మార్క్స్ ఇంట్ ఆర్ ఎల్స్ ఫ్లోట్. సపోజ్ పర్సంటేజ్ అని తీసుకోండి, పర్సంటేజ్ మార్క్స్ కాకుండా పర్సంటేజ్ అనుకోండి, పర్సంటేజ్. ఆ పర్సంటేజ్ అని ఫ్లోట్లో తీసుకుంటారు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్. క్యార్ ఈజ్ వన్ టైప్, ఇంటిజర్ ఈజ్ వన్ టైప్, ఫ్లోట్ ఈజ్ వన్ టైప్. 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ని మీరు ఒకే దాంట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటున్నారు. సో ఇక్కడ ఇంకొక సెంటెన్స్ ఏం రాయొచ్చు అంటే, గ్రూప్డ్ వీడంతా గ్రూప్ చేశారు కదా, ఇప్పుడు గ్రూప్డ్ టుగెదర్ అండర్ ఏ సింగిల్ నేమ్, అండర్ ఏ సింగిల్ నేమ్ అని చెప్పాలి. ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ డిస్సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ గ్రూప్డ్ టుగెదర్ అండర్ ఏ సింగిల్ నేమ్. ఇదంతా గ్రూప్గా చేసుకుని
ఒక పేరు ఇచ్చుకుంటారు. సపోజ్ దిస్ ఇన్ స్టూడెంట్ డీటెయిల్స్ అని. స్టూడెంట్ ఈ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని, డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఒక సింగిల్ పేరు, సింగిల్ నేమ్, గ్రూప్ టుగెదర్ సింగిల్ నేమ్ ఈజ్ కాల్డ్ ఏ స్ట్రక్చర్, రైట్? ఇప్పుడు స్ట్రక్చర్ అసలు ఎలా డిక్లేర్ చేస్తారో చూద్దాం. డిక్లరేషన్. ఓకే, డిక్లరేషన్. సో ఇక్కడ మనకు కావాల్సింది స్ట్రక్ట్ రాసి, స్ట్రక్ట్ అని రాసి, STRUCT స్ట్రక్ట్ అని రాసి, ఇక్కడ స్ట్రక్చర్ నేమ్ తీసుకుని ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం, సెమీకాలంతో క్లోజ్ చేస్తున్నాం. ఇవి ఏంటంటే ఇక్కడ స్ట్రక్చర్ మెంబర్స్ ఇస్తారనమాట. మెంబర్స్, నాట్ నెంబర్స్, మెంబర్స్, MEMBERS మెంబర్స్. స్ట్రక్ట్, ఈ స్ట్రక్ట్ అనేది ఇక్కడ దిస్ ఈజ్ ఏ కీవర్డ్. స్ట్రక్ట్ ఈజ్ ఏ కీవర్డ్ ఫాలోడ్ బై స్ట్రక్చర్ నేమ్. స్ట్రక్చర్ నేమ్ ఇవ్వాలి. ఈ బ్రేసెస్ ఇచ్చుకుని లోపల స్ట్రక్చర్ మెంబర్స్ మనం ఇవ్వాల్సి వస్తుంది. ఫైనల్గా సెమీకాలన్ తోటి టెర్మినేట్ చేయాలి. సెమీకాలన్ మర్చిపోకూడదు, సెమీకాలన్ తోటి ఎండ్ చేయాలి. సో ఉదాహరణ తీసుకుంటే, ఎగ్జాంపుల్ తీసుకుంటే స్ట్రక్ట్ ఈజ్ ఏ కీవర్డ్ ఫాలోడ్ బై స్ట్రక్చర్ నేమ్. సపోజ్ నేను ఇదే ఇస్తున్నాను, స్టూడెంట్ ఈజ్ ఏ స్ట్రక్చర్ నేమ్. ఇక్కడ స్ట్రక్చర్ మెంబర్స్ అంటున్నాం. మెంబర్స్ అంటే ఏంటి? డేటా టైప్ ఇచ్చి ముందు డేటా టైప్, సపోజ్ ఇంట్ SAGE అంటున్నాను, SAGE. అలాగే క్యార్ SNAME ఆఫ్, సపోజ్ 20 క్యారెక్టర్స్. ఫ్లోట్ స్టూడెంట్ పర్సంటేజ్ ఇచ్చి సెమీకాలన్ తోటి ఎండ్ చేయాలి. సెమీకాలన్ తోటి ఎండ్ చేయాలి. ఇక్కడ మీరు చూసుకుంటే స్ట్రక్ట్ ఈజ్ ఎ కీవర్డ్, స్టూడెంట్ ఇది స్ట్రక్చర్ నేమ్, లోపల ఈ ఇంటి ఏజ్, క్యార్, SNAME, ఫ్లోట్, SPER, ఇవి ఏంటివి? స్ట్రక్చర్ మెంబర్స్ అన్నమాట. ఇన్నే అని కదా, ఎన్నైనా తీసుకోవచ్చు మీరు ప్రోగ్రామ్ని బట్టి, ప్రోగ్రామ్ రాసుకునే బట్టి మీ ప్రోగ్రామ్ యొక్క ఇన్పుట్లో ఏవైతే తీసుకుందాం అనుకుంటున్నారో, స్టూడెంట్ డీటెయిల్స్, ఎంప్లాయీ డీటెయిల్స్, కస్టమర్ డీటెయిల్స్, ఇంకా ఏవైనా ప్రోగ్రామ్ని బట్టి మీరు ఎన్నైనా తీసుకోవాల్సి వస్తుంది. ఫైనల్గా సెమీకాలన్ తోటి ఎండ్ చేయాలి, రైట్? ఇది స్ట్రక్చర్ డిక్లరేషన్ అన్నమాట. సో ఇలా డిక్లేర్ చేసిన తర్వాత మరి ఈ స్ట్రక్చర్ మెంబర్స్ ఏవైతే ఉన్నారో, అంటే డేటా ఐటమ్స్ ఏవైతే మీరు రాసుకున్నారో స్ట్రక్చర్ లోపల, వీటిని మనం వాడుకోవాలంటే కంపల్సరీగా మనకు కావాల్సింది స్ట్రక్చర్ వేరియబుల్ అనేది కావాలి. స్ట్రక్చర్ వేరియబుల్ అంటే ఏంటి? ఎలా తీసుకుంటామంటే స్ట్రక్ట్ అనే కీవర్డ్ ఇచ్చి, స్ట్రక్చర్ నేమ్ తీసుకుని, స్ట్రక్చర్ మెంబర్స్ ఇచ్చి, సపోజ్ ఇంట్ SAGE, క్యార్, SNAME, స్టూడెంట్ నేమ్ ఆఫ్ 20 క్యారెక్టర్స్, ఫ్లోట్ స్టూడెంట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. ఇలా ఇచ్చిన తర్వాత సెమీకాలన్ పెట్టారు. అంతకుముందు ఇక్కడ సెమీకాలన్ పెట్టారు. బట్ వేరియబుల్ అంటే లోపల ఉన్న ఈ ఎలిమెంట్స్ని మనం యాక్సెస్ చేసుకోవాలంటే ఇక్కడ మనం స్ట్రక్చర్ వేరియబుల్ అనేది మెన్షన్ చేసుకోవాలి. ఇందాక చూసింది జనరల్ డిక్లరేషన్. జనరల్ మెంబర్స్ని వాడుకోకముందు మనం మెంబర్స్ని జస్ట్ మెన్షన్ చేసి చూస్తే డిక్లరేషన్ ఇలా ఉంటుంది. అంటే ఈ విధంగా ఈ మెంబర్స్ని వాడుకోవాలంటే ఒక వేరియబుల్ కావాలి. ఆ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేసుకుంటామంటే ఈ విధంగా
స్ట్రక్చర్ నేమ్ సింపుల్, పై విధంగా అంతా సేమ్. లాస్ట్లో మనకి వచ్చి ఆ వేరియబుల్ యాడ్ చేస్తాం, అంతే వేరియబుల్ తగిలిస్తాం. ఇంటి ఏజ్ ఆ డేటా మెంబర్స్ అంతా ఇచ్చేస్తారు, స్ట్రక్చర్ మెంబర్స్. స్ట్రక్చర్ వేరియబుల్ అని చెప్పేసి ఆ సెమీకాలన్ తోటి క్లోజ్ చేస్తారు, స్ట్రక్చర్ వేరియబుల్ తోటి, రైట్? స్ట్రక్చర్ వేరియబుల్ తోటి. సో ఇన్ జనరల్గా ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎగ్జాంపుల్ స్ట్రక్ట్ అనే కీవర్డ్, స్ట్రక్చర్ నేమ్ సపోజ్ స్టూడెంట్, డేటా మెంబర్స్, ఏజ్, ఎస్ఏజ్, ఎస్నేమ్, ఫ్లోట్, ఎస్ పర్సంటేజ్. ఇక్కడ ఏమి ఇవ్వాలి? స్ట్రక్చర్ వేరియబుల్ కదా, ఈ డేటా మెంబర్స్ వాడుకోవాలంటే ప్రోగ్రాంలో ఒక వేరియబుల్ సహాయంతో వాడుకోవాలి. సపోజ్ ఎస్టీడీ అని ఇస్తున్నాం, ఎస్టీడీ సెమీకాలన్ క్లోజ్. సో హియర్ ఎస్టీడీ ఈజ్ ది స్ట్రక్చర్ వేరియబుల్. దీస్ ఆర్ ది స్ట్రక్చర్ మెంబర్స్ అనాలి. ఈ స్టూడెంట్ అనేది స్ట్రక్చర్ నేమ్ అనాలి. స్ట్రక్ట్ ఈజ్ ఎ కీవర్డ్. ఓకే, సో ఈ విధంగా మనం స్ట్రక్చర్ వేరియబుల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రోగ్రాంలో అంతా దీంతోటే పని ఎక్కువ, దీంతోటే ఈ వేరియబుల్స్ అన్నీ మనం వాడుకుంటూ ఉండాలి. అందుచేత ఇది చాలా ముఖ్యం. వేరియబుల్ డిక్లరేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఈజ్ ది ప్రిఫర్డ్ అనమాట. స్ట్రక్చర్ వేరియబుల్ తోటి డిక్లేర్ చేయడం 3 రకాలుగా చేసుకుంటూ ఉంటారు జనరల్గా. ఇది ప్రిఫరబుల్ అంటే రికమెండెడ్ అనమాట, ఎక్కువగా అందరూ వాడేది అనమాట. కానీ ఇలాగే కాకుండా ఇంకా 2 విధాలుగా కూడా వాడతారు, అది చూద్దాం ఒకసారి. ఇంకో విధం ఏంటంటే సెకండ్ వే, స్ట్రక్ట్ అని చెప్పి స్టూడెంట్ స్ట్రక్చర్ నేమ్ ఇచ్చి డేటా మెంబర్స్ ఇచ్చేసేయండి. ఇంట్ ఎస్ఏజ్, క్యార్, ఎస్నేమ్, అలాగే ఫ్లోట్, ఎస్ పర్సంటేజ్ అని ఇచ్చిన తర్వాత క్లోజ్ చేసి సెమీకాలన్తో క్లోజ్ చేసి లాస్ట్లో మళ్ళీ స్ట్రక్చర్ నేమ్ ఎస్టీడీ అని ఇస్తాం. పైన స్ట్రక్ట్ అనేది కీవర్డ్, స్ట్రక్చర్ నేమ్, లోపల డేటా మెంబర్స్ అంతా రాసుకుంటూ వచ్చేస్తారు. మళ్ళీ సేమ్ స్ట్రక్చర్ నేమ్ ఇచ్చి స్ట్రక్చర్ వేరియబుల్ పక్కనే మళ్ళీ విడిగా రాస్తారు. ఇలా అయినా వేరియబుల్ డిక్లేర్ చేసుకోవచ్చు. ఇంకో విధంగా ఏంటంటే ఇది ఇంకా సులువు, వెరీ ఈజీ. స్ట్రక్ట్ అని రాసి అక్కడ నేను స్ట్రక్చర్ నేమ్ రాయట్లేదు, నో నీడ్. ఇంట్ ఎస్ఏజ్, క్యార్, ఎస్నేమ్ ఆఫ్ 20, ఫ్లోట్, ఎస్ పర్సంటేజ్ అని రాసి జస్ట్ ఇక్కడ ఎస్టీడీ అని ఆ స్ట్రక్చర్కి వేరియబుల్తో క్లోజ్ చేస్తున్నాను. స్ట్రక్చర్ నేమ్ అవసరం లేదు, ఇక్కడేమో నేమ్ ఇచ్చారు, ఇక్కడ నేమ్ అవసరం లేదు. సో జస్ట్ ఇంట్ నా డేటా మెంబర్స్ మెన్షన్ చేసి ఎస్టీడీ దాంతో క్లోజ్ చేశారు. ఓకే, ఎలా అయినా డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాగ మనం స్ట్రక్చర్ డిక్లరేషన్ జరుగుతుంది. నెక్స్ట్ మనం స్ట్రక్చర్స్లో ఎలా ఇనిషియలైజ్ చేయాలి, ఇనిషియలైజేషన్ ఆఫ్ స్ట్రక్చర్ విత్ సమ్ డేటా. సో ఇనిషియలైజేషన్ అయిన తర్వాత అప్పుడు పాయింటర్ విత్ స్ట్రక్చర్స్ అనేది చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే అండి, సో మీరు ఎగ్జామ్కి అడిగేటప్పుడు
సింటెక్స్ కంపల్సరీ. ఇలా సింటెక్స్ అంటే ఇది మోడల్ ఉండాలి. ఇది ఇట్లాగా స్ట్రక్చర్ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తాం ఇది అంటే ఇలాగ మోడల్ ఇచ్చి డేటా మెంబర్స్ తీసుకోవాలి. ఇది యాక్చువల్గా సింటెక్స్ అంటే. దాని తర్వాత ఒక ఎగ్జాంపుల్ కింద ఇలా తీసుకుని వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తామని ఇలా మెన్షన్ చేసుకుని మీరు సో ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ద్వారా మీరు మెన్షన్ చేస్తే ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఇనిషియలైజేషన్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ విత్ పాయింటర్ విత్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.